హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి ఇది మ్యాచ్ నెంబర్ 17 గ్రూప్ మ్యాచ్లకు సంబంధించి గ్రూప్ సి లోని టీంలు వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్ ఇవన్నీ ఈ 5 దేశాలు గ్రూప్ సి లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ రోజు ఈ వీడియో ద్వారా నేపాల్, ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఈ వీడియో. ఆల్రెడీ ఇటలీ వరల్డ్ కప్ కి తొలిసారి క్వాలిఫై అయ్యి తొలిసారి మ్యాచ్లు అయితే ఆడుతుంది. ఇటలీ స్కాట్లాండ్ మీద జరిగిన ముందు మ్యాచ్లో ఇటలీ ఓడిపోయింది, స్కాట్లాండ్ అయితే గెలిచారు. తర్వాత నేపాల్ కూడా ఇంగ్లాండ్ లాంటి టీం మీద గట్టి పోటీనిచ్చి ఆఖరి వరకు పోరాడి 4 రన్స్ తేడాతోటి, కేవలం 4 రన్స్ తేడాతోటి నేపాల్ ఓడిపోయింది. ఈ ప్రకారం ఇటలీ ఆల్రెడీ స్కాట్లాండ్ లాంటి దేశం మీద ఓడిపోయింది కాబట్టి నేపాల్ ఇంగ్లాండ్ లాంటి దేశం మీద పోరాడి 4 రన్స్ తేడాతోటి ఓడిపోయింది కాబట్టి ఇవి రెండు బ్యారేజ్ చేసుకుని రెండు ముందుగానే గేమ్ ప్లాన్ ప్రకారం సాధారణంగా ఎవరైనా నేపాల్ గెలుస్తుందని అనుకుంటారు. కానీ ఇటలీ మొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్న స్కాట్లాండ్ లాంటి దేశం మీద ఓడిపోయిన ఈ మ్యాచ్ పరంగా నేపాల్ మీద పూర్తిగా ఆధిపత్యాన్ని అయితే చూపించి ఇటలీ అయితే మ్యాచ్ గెలిచింది. దానికి సంబంధించి వివరణ పూర్తిగా ఓవర్ టు ఓవర్ ఏం జరిగింది అనేది వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇటలీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. నేపాల్ బ్యాటింగ్ కి ఓపెనర్స్ గా బోర్టల్, ఆసిఫ్ వచ్చారు. ఇటలీ మొదటి ఓవర్ బౌలింగ్ బి మనింటి, ఇలా మనింటి బ్రదర్స్ అలాగే మోస్కా బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ ఎక్కువగా ఆడుతుంటారు కాబట్టి మనింటి అనే పేరుతోటి అలాగే మోస్కా పేరుతోటి ముందు ఆల్ఫాబెట్ లో ఏదో ఒకటి పేరు అయితే ఉంటుంది. ఈ విధంగా మనింటి బ్రదర్స్ కి సంబంధించి ఒక బ్రదర్ అయితే బౌల్ చేయడానికి వచ్చారు. ఈ విధంగా బి మనింటి స్పిన్ బౌలింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి ఒక రన్ మాత్రమే వచ్చింది. రెండో ఓవర్ బౌలింగ్ హసన్, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. బోర్తల్ నేపాల్ ప్రధానమైన బ్యాట్స్మెన్ ఇతను. బోర్తల్ అనే అతను 5 రన్స్ మాత్రమే చేసి 10 బాల్స్ కి జే మోస్కా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి నేపాల్ కెప్టెన్ కుమార్ క్రీజులోకి వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 8 రన్స్, 1 వికెట్ కోల్పోయింది నేపాల్. ముఖ్యంగా ఈ నేపాల్ సపోర్టర్స్ గురించి, ఆ ఆడియన్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ గురించి. అంతకు ముందు జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన నేపాల్ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ నేపాల్ టీం సంబంధించి సపోర్ట్స్ నేపాల్ దేశం నుంచి సుమారు ముందు జరిగిన ఇంగ్లాండ్ మ్యాచ్ ని తిలకించడానికి నేపాల్ టీం కి సపోర్ట్ చేయడానికి 17,000 మంది అయితే వచ్చి సపోర్టర్స్ గా నిలిచారు. స్టేడియం నిండా కూడా ఎక్కడ పట్టినా చూసినా, ఏ కార్నర్ లో చూసినా నేపాల్ సపోర్టర్స్ కనిపించారు. ముఖ్యంగా అలా రావడమే కాకుండా నేపాల్ టీం జెర్సీ ఏదైతే ఉందో డ్రెస్ కోడ్, ఆ జెర్సీని వేసుకుని మరి సపోర్ట్ చేయడం అయితే చాలా అద్భుతంగా కనిపించింది. ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ మీద జరిగిన మ్యాచ్ లో అలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా ఇటలీ తోటి జరిగిన నేపాల్ ఇటలీ మ్యాచ్ కూడా సుమారు అంతమంది వచ్చి నేపాల్ కి సపోర్ట్ గా నిలవడం అయితే జరిగింది. ఈ జరిగిన మ్యాచ్ గురించి వివరాలు. రెండో ఓవర్ బౌలింగ్ పూర్తయిపోయిన తర్వాత బోతలు 5 రన్స్ వద్ద అవుట్ అవడం జరిగింది. కెప్టెన్ కుమార్ క్రీజ్ లో రావడం జరిగింది. ఈ విధంగా 3వ ఓవర్ బౌలింగ్ స్మిత్ స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్, 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 23 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ స్మిట్స్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 33 రన్స్, 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ జి స్టీవర్ట్ స్పిన్ బౌలింగ్ 6వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 46 రన్స్, 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. ఇంతవరకు పర్లేదు అనిపించే లోపే 46 రన్స్ ఆ పవర్ ప్లే పూర్తయ్యే లోపు చేశారు అనిపించి 1 వికెట్ పోయింది అనిపించే లోపే ఇక్కడి నుంచి పూర్తిగా ఇటలీ నేపాల్ మీద ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తూ వస్తుంది. ఇక్కడ నుంచి మ్యాచ్ పూర్తిగా ఇటలీ వైపే మారిపోతూ ఉంటుంది. చూద్దాము. ఇక్కడ నుంచి పవర్ ప్లే పూర్తయింది. డ్రింక్స్ బ్రేక్. 7వ ఓవర్ బౌలింగ్ కలగమగే నేపాల్ కెప్టెన్ రోహిత్ కుమార్ 23 రన్స్ చేసి 14 బాల్స్ కి అవుట్ అవడం జరిగింది. ఇప్పటి వరకు నేపాల్ సంబంధించి సపోర్ట్స్ అందరూ బాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా అరుపులు కేకలతోటి స్టేడియాన్ని హోరెత్తిస్తున్న సమయంలో కెప్టెన్ కుమార్ నేపాల్ కెప్టెన్ అవుట్ అవడంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం సైలెంట్ అయితే అనుకుందని చెప్పుకోవాలి. అలాగే ఇటలీకి సంబంధించి కూడా సపోర్టర్స్, ఇటలీ సపోర్టర్స్ కూడా వచ్చారు. కానీ నేపాల్ సపోర్టర్స్ కి ఉన్నంత సపోర్టింగ్ అయితే ఇటలీ సపోర్టర్స్ కి లేదని చెప్పుకోవాలి. నేపాల్ పరంగా సపోర్టర్స్ అన్ని వేలలో వచ్చారు. సుమారు 20,000 మంది అయితే వచ్చారని చెప్పుకోవాలి. ఈ విధంగా రోహిత్ కుమార్ అవుట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఆడియన్స్ అందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారు. ఇలా జి శ్రీవర్ట్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. 23 రన్స్ వద్ద కెప్టెన్ కుమార్ క్రీజులోకి 5 వచ్చారు. 7వ ఓవర్ బౌలింగ్ బి మనింటి ఆసిఫ్ 20 రన్స్, 20 బాల్స్ కి కీపర్ మిడ్ క్యాచ్ స్టంప్ అవుట్ చేయగా అవుట్ అయ్యారు. ఈ విధంగా ఇంకో వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. వరుసగా 3 వికెట్లు పడిపోవడంతో 7 ఓవర్స్ పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ మాత్రమే చేయగలిగింది నేపాల్. క్రీజ్ లో ఆరిఫ్ ఉన్నారు. ఆరిఫ్ కొంచెం పేర్లు అయితే డిఫరెన్స్ గా ఉంటాయి, అది కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. ఆరిఫ్ క్రీజ్ లో ఉన్నారు. ముందు అవుట్ అయింది, ఆసిఫ్ అవుట్ అయ్యాడు 20 రన్స్ 20 బాల్స్ కి. ఇప్పుడు క్రీజ్ లో ఆరిఫ్ ఉన్నారు. ఇద్దరు కొత్త బ్యాటర్స్, ముందు సెటిల్ అయిన బ్యాటర్స్ ని వరుసగానే ముగ్గురిని కూడా అవుట్ అయితే చేసేశారు ఇటలీ బౌలర్స్. ఈ విధంగా ఇద్దరు కొత్త బ్యాటర్స్ ఉన్న సమయంలో 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ మాత్రమే చేయగలిగి 3 వికెట్లు పోయాయి నేపాల్ కి. 9వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 61 రన్స్, 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ స్మిట్స్ 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 67 రన్స్, 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది ఇక్కడికి. 11వ ఓవర్ బౌలింగ్ జి స్టీవర్ట్ 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్, 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ బి మనింటి 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 81 రన్స్, 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 89 రన్స్, 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ కలుగుమగి ఇక్కడ కలుగుమగి ద్వారా 17 రన్స్ మాత్రమే చేసి 18 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్. క్రీజులోకి లోకేష్ వచ్చారు. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్, 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ బి మనింటి లోకేష్ 3 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి ఏ మోస్కా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మోస్కా బ్రదర్స్, మనింటి బ్రదర్స్ పూర్తిగా ఆధిపత్యాన్ని అయితే పూర్తిగా గేమ్ అంతా కూడా ఇటలీ వైపు మార్చేసుకున్నారు. వాళ్ళ బౌలింగ్ సమయంలోనే 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 97 రన్స్, 5 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ స్మిట్స్ ఆరిఫ్ 27 రన్స్ మాత్రమే చేయగలిగి 24 బాల్స్ కి కాంపోషియన్ క్యాచ్ పడగా అవుట్ అయ్యారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 101 రన్, 6 వికెట్లను కోల్పోయింది నేపాల్. క్రీజులోకి కరణ్ వచ్చారు. 17వ ఓవర్ బౌలింగ్ కలుగుమగే బౌలింగ్ ద్వారా గుల్షన్ 3 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ కి హెచ్ మనింటి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. నందన్ వచ్చిన వెంటనే రన్అట్ గా వెలువడడం జరిగింది. లభిచానే క్రీజులోకి వచ్చి
17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 102 రన్స్ 8 వికెట్లు కోల్పోయింది నేపాల్. 18 ఓవర్ బౌలింగ్ హసన్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 116 రన్స్ 8 వికెట్లు. 19 ఓవర్ బౌలింగ్ జీ స్టీఫర్ట్ 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 123 రన్స్ 8 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ లెమిచానే 5 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ కి హెచ్మని క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. రాజ్బన్సీ వచ్చిన వెంటనే రన్అట్ గా వెనుకడం జరిగింది. ఈ విధంగా 9.3 ఓవర్స్ కి ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే నేపాల్ ఆల్ అవుట్ అయిపోయారు. ఆల్ అవుట్ అయిపోయేటప్పటికి 123 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా ఇటలీ బౌలింగ్ పరంగా చూసుకుంటే బీమనిటీ 2 వికెట్లు, హసన్ 1 వికెట్, స్మట్స్ 1 వికెట్, కల్గుమగే 3 వికెట్లు, జస్ప్రీత్ 3 వికెట్లు తీశారు. ఇటలీ బౌలింగ్ చాలా సూపర్ అనిపించే విధంగా అద్భుతమైన ప్రదర్శనని బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, గేమ్ స్ట్రాటజీ పరంగా అద్భుతమైన ప్రదర్శన అయితే చూపించారని చెప్పుకోవాలి. ఈ మనిటీ బ్రదర్స్ అద్భుతమైన ఫామ్ లో ఉండి బౌలింగ్ తోను ఇటు బ్యాటింగ్ తోను కూడా ఏం చేస్తారని చూద్దాము. బౌలింగ్ తోటి ఇప్పటివరకు అయితే ఇటలీ చాలా అద్భుతమైన చేసిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 123 రన్స్ ఛేదించే విధంగా 24 టార్గెట్ గా ఇటలీ టార్గెట్ 124 ఛేదించే విధంగా ఇటలీ బ్యాటింగ్ ఓపెనర్స్ గా జే మోస్కా ఇద్దరు బ్రదర్సే. జే మోస్కా ఇద్దరు అన్నదమ్ములే క్రీజ్ లోకి రావడం జరిగింది. ఇక్కడ నేపాల్ బ్యాటింగ్ గురించి కూడా ఒక మాట చెప్పుకున్నాము. బ్యాటింగ్ లో ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా నేపాల్ సంబంధించి ఒక్కరు కూడా మంచి రన్ అయితే చేయలేకపోయారు. ఈ విధంగా 123 రన్స్ కే నేపాల్ టీం ఆల్ అవుట్ అవడం జరిగింది. ఇది ఇక్కడ నుంచి ఇటలీకి సంబంధించి బ్యాటింగ్ మోస్కా బ్రదర్స్ అయితే క్రీజ్ లోకి వచ్చారు. మనిటీ బ్రదర్స్ మోస్కా బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే చూపిస్తూ ఉంటారు. మనిటీ బ్రదర్స్ ఆల్రెడీ బౌలింగ్ పరంగా అద్భుతమైన ప్రదర్శన చూపించగా ఈ మోస్కా బ్రదర్స్ బ్యాటింగ్ ప్రదర్శన చూపించే విధంగా నేపాల్ మొదటి ఓవర్ బౌలింగ్ కరణ్ 1 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ ఐరి 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 16 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ కరణ్ 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ రాజ్బక్షి 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్, 5వ ఓవర్ బౌలింగ్ ఐరి 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 58 రన్స్, 6వ ఓవర్ లెమిచానే బౌలింగ్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 68 రన్స్, డ్రింక్స్ బ్రేక్ పవర్ ప్లే పూర్తయింది. 6 ఓవర్లకి పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి 68 రన్స్ అయితే చేయగలిగారు. వికెట్ నష్టపోకుండా అద్భుతమైన ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఈ మోస్కా బ్రదర్స్. 7వ ఓవర్ బౌలింగ్ ఐరి 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 74 రన్స్, 8వ ఓవర్ బౌలింగ్ లెమిచానే 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్, 9వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 92 రన్స్, 10వ ఓవర్ బౌలింగ్ బోర్తలు 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 97 రన్స్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇప్పటి వరకు 97 రన్స్ అయితే చేసేశారు. ఇంకా టార్గెట్ పెద్ద దూరం అయితే లేదు. ఇంకా 26 రన్స్ చేస్తే టార్గెట్ చేయాలని పూర్తయిపోతుంది. ఒక్క బౌలర్ కూడా ఈ మోస్కా బ్రదర్స్ భాగస్వామ్యాన్ని పరుగులు చేయకుండా కట్టడి చేసే విధానంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. నేపాల్ టీం పరంగా బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ లోను అన్ని విధాలుగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఇటలీ ప్రదర్శన అంత చక్కగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఇటలీ 11వ ఓవర్ కి లెమిచానే బౌలింగ్ ద్వారా మోస్కా బ్రదర్స్ ఇద్దరు ఒకేసారి అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకుంటూ ఉన్నారు. బ్యాటింగ్ లో పూర్తిగా మోస్కా బ్రదర్స్ హవానే నచ్చింది. జే మోస్కా 50 రన్స్ 37 బాల్స్ కి, ఏ మోస్కా 60 రన్స్ 39 బాల్స్ కి ఈ విధంగా 11 ఓవర్స్ కి 111 రన్స్ చేశారు. 12వ ఓవర్ బౌలింగ్ బూర్తలు 12 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 122 రన్స్, ఒక్క పరుగు మాత్రమే కావాలి డ్రా అవడానికి. 2వ పరుగు వస్తే విన్నింగ్ షాట్ వచ్చేస్తుంది. ఈ విధంగా 13 ఓవర్లో బౌలింగ్ ఐరి 12.4 బాల్స్ కి ఇంకా 13 ఓవర్లు పూర్తవడానికి 2 బాల్స్ మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతోటి ఈ మోస్కా బ్రదర్స్ ఇద్దరు కూడా టార్గెట్ అయితే ఛేదించేశారు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు. వీరు చూపించిన బ్యాటింగ్ ప్రదర్శనకి నేపాల్ ఆడియన్స్, నేపాల్ టీము, అలాగే చుట్టుపక్కల చూస్తున్న వారందరూ కూడా స్టేడియం అంతా కూడా నివ్వెరపోయారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మోస్కా బ్రదర్స్ లో 60 రన్స్ చేసిన జే మోస్కా 44 బాల్స్ లోనే చేసి చాలా అద్భుతంగా బ్యాటింగ్ అయితే చూపించారు. ఏ మోస్కా 62 రన్స్ 32 బాల్స్ కి ఇంకా స్పీడ్ బాయ్ బ్యాటింగ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 32 బాల్స్ కి 62 రన్స్ చేసిన మోస్కా బ్రదర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ విధంగా నేపాల్ పైన ఇటలీ ఇంత ఆధిపత్యాన్ని చూపిస్తుందని, ఇంత బాగా గేమ్ ప్లాన్ ని ఎక్కడా కూడా తప్పు చేయకుండా మంచి అద్భుతమైన ప్రదర్శన చూపించి నేపాల్ ని ఓడిస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈ విధంగా ఇటలీ 10 వికెట్ల తేడాతోటి అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకుని వరల్డ్ కప్ లో ఒక మరిచిపోలేని గుర్తునైతే వేసుకుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా వాళ్ళ సంతోషం చూస్తే ఇటలీ సంతోషము, పూర్తిగా వరల్డ్ కప్ మేమే గెలిచేసుకున్నామన్నంత సంతోషంతో నేపాల్ మీద మ్యాచ్ గెలిచినప్పుడు అంత అద్భుతమైన ఫీలింగ్ అయితే వాళ్ళ కనబడింది. కల్గుమగేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చారు. 3 వికెట్లు తీసినందుకు, బౌలింగ్ పరంగా అద్భుతమైన ప్రదర్శన చూపించినందుకు, మంచి టైంలో వికెట్లను పడగొట్టిన విధంగా కల్గుమగేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే లభించింది. ఇది ఇటలీకి నేపాల్ కి మధ్య జరిగిన మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు. కల్గుమగే ప్రదర్శన అద్భుతమైన చెప్పుకోవచ్చు బౌలింగ్ ద్వారా. అలాగే మోస్కా బ్రదర్స్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.